ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ సభల మొదటి రాత్రి దేవుని యొక్క సన్నిధానానికి ఆసక్తిగా కూడి వచ్చిన మీ అందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయచ్చు. అందరికీ వందనాలండి. ప్రభునకు స్తోత్రాలు. ఈ రాత్రి విధంగా ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించి కీర్తించి మహిమపరచటానికి, ఘనపరచటానికి వాత్సల్యత పూర్ణుడగు దేవుడు మనలందరినీ ఇక్కడ సమకూర్చారు. రేపటి రోజు కూడా ఈ సభ జరుగుతుంది, చివరి దిన సభ. దైవజనులు ఫ్రెడీ పాల్ పాస్టర్ గారు రేపటి రోజున చక్కటి పాటలు పాడి దేవుని వర్తమానాన్ని వారు అందిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి తెలియని వారికి కూడా తెలియచేసి ఈ సభలో పాలు పొందాలని ప్రభునామం పేరట మనవి చేయుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సంవత్సరాల తర్వాత ఇట్లాగా ఈ ప్రాంతంలో సభలు నిర్వర్తించటానికి పరిశుద్ధాత్ముడు ఈ దినాలని ఈ ప్రాంతాలలో అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకని ఆయన నామస్మరణ మనం చేయాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని ప్రభువు చెప్పారు. స్తుతించు ప్రజల మధ్యలో నివాసం చేసి ఊహకు మించిన అద్భుతమైనటువంటి కార్యాలు యేసయ్య జరిగించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చిన వారంతా తెరచి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండిరి. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఇక్కడ సందర్భం ఏదైనా కావచ్చు. ఈ రోజున ప్రభువు మీతో బోధించమన్న మాటని బోధించుటకై పరిశుద్ధాత్ముడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఇక్కడ చదివాము, ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిలో సాయంత్రం వరకు కూర్చున్నారట. ఎక్కడ కూర్చున్నారండి చెప్పండి? మార్కెట్లో కాదు, ప్రభు యొక్క సన్నిధానములో సాయంత్రం వరకు కూర్చున్నారట.
కీర్తనకారుడు మొదటి కీర్తనలో అంటారు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అంటారు. ఎందుకు అంటే అపహాసకుల మధ్యలో కూర్చుంటే అక్కడ జీవితం అపహాసంగా మార్చబడుతుంది. ప్రజలు రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకని అపహాసకులు కూర్చుండే చోటున మీరు కూర్చోవద్దు అంటారు. ఈ రోజున ప్రతి ఆత్మీయుడు లేక క్రైస్తవుడు ఏ స్థలంలో కూర్చోవాలో, ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడుతున్న మాట, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారట. ప్రజలు ఎక్కడ ఉన్నారయ్యా అంటే తింటున్నారు, తాగుతున్నారు, రికార్డులు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు, భయంకరమైన స్థావరాల్లో కూర్చున్నారట. దేవుని మాటలు అంటున్నాయి, నీవు తినే చోట, త్రాగే చోట, ఆడే చోట కాదు ఉండవలసింది. దేవుని నామస్మరణ నీ జీవితంలో జరగాలి అంటే నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చుండమంటున్నాడు. లోతును గురించి రాయబడింది, లోతు గవిని వెలుపటకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడట. ఎందుకు గవిని వెలుపటకు వెళ్ళాడు అనంటే, అక్కడ కొంతమంది కూర్చుండి, చూడండి, ఊర్లో ఉండేవాళ్ళ కంటే ఊరు బయట రచ్చబండల దగ్గర కూర్చునే వాళ్ళకి సమాచారాలు బాగా తెలుస్తూ ఉంటాయి. ఊర్లోకి ఎవరు వచ్చారు, ఊర్లో నుండి బయటికి ఎవరు వెళ్ళారు, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి జీవితం ఏమైంది, ఈ అబ్బాయి జీవితం ఏమైంది, చరిత్రలో చెప్పాలి అని అంటే ఊరు వెలుపట రచ్చబండల దగ్గర కూర్చున్న వాళ్ళకి సమాచారాలు బాగా తెలుస్తాయి. లోతు కూడా ఊరి వెలుపట రచ్చబండల దగ్గర కూర్చున్నాడు. దాని వలన కలిగింది ఏమిటి అనంటే, దేవుని ప్రతినిధులు తన ఇంట ప్రవేశించిన పరిస్థితులు కనబడుతూ వచ్చాయి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎక్కడ కూర్చోవాలో, ఏ స్థలంలో ఉంటే మన జీవితానికి మేలు కలుగుతుందో కొన్ని విషయాలు నేను పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో కూర్చుంటే, ప్రభు యొక్క సాన్నిధ్యంలో చేర్చబడితే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి అనుభవం, మొదటి మాట, గుడారము ద్వారము దగ్గర కూర్చుండి. గుడారపు ద్వారము దగ్గర కూర్చుండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతారు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడట. చాలు. పితరుడైనటువంటి అబ్రహాము మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ సమయంలో తన గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడట.
గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే తన నివాసాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని కాచుకొనుటకై గుడారపు ద్వారము దగ్గర కూర్చుని ఉన్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. గుడారము అనంటే ఆత్మీయ అర్థాన్ని ఆలోచిస్తే ఈ హృదయం, ఈ మానవ జీవితం ఒక గుడారం. దేహానికి దీపం కన్ను, మానవుని జీవితానికి మంచైనా చెడైనా సృష్టించేది నోరు. అందుకే సామెతల గ్రంథకర్త అంటారు, 8వ అధ్యాయం 34వ వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుచు ద్వారబంధములను కాచుకొనుచు నా ఉపదేశమును అంగీకరించువాడు ధన్యుడు. ప్రతిరోజు గుమ్మాన్ని కనిపెట్టుకోవాలట. అంటే నిద్రాహారాలు మాని పనేబాట చేయకుండా గుమ్మాల్లో కూర్చోమని కాదు దీని అర్థం. ఇంటి గుమ్మంలో కూర్చొని ఉండండి అని కాదు దీని అర్థం. గుడారపు ద్వారము దగ్గర కూర్చోవటం అంటే దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ మీదుండి కూర్చుండి దేవుని ద్వారా కలిగేటటువంటి మేలును పొందటానికి కనిపెట్టి ప్రార్థించేటటువంటి అనుభవం. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీవు గుడారము ద్వారము దగ్గర లేక నీ ఇంట నీవు మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తే ప్రార్థనలో నీకు దొరకవలసింది ఏంటంటే దైవ ప్రత్యక్షత కలగాలి. దేవునికి స్తోత్రం. ఆ 1వ వాక్యంలో మనం చదివాం, అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 1వ వాక్యంలో యెహోవా అతనికి ఏం కనబడదు చెప్పండి? యెహోవా అతనికి కనబడాడు, ప్రత్యక్షమాయను. దేవుని సన్నిధానంలో కూర్చుంటే ఆయన మనకి ప్రత్యక్షంగా కనిపించాలి. దైవ ప్రత్యక్షతను మనం చూడాలి. దేవునిని విశ్వసించిన ప్రారంభ దినాలలో, రక్షణను పొందిన ప్రారంభ దినాలలో చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, ఏమండి దర్శనం వచ్చిందండి పాస్టర్ గారు, యేసు ప్రభు గొర్రెపిల్ల ఎత్తుకొని కొంకికర చేత పట్టుకొని నా ముందు నిలిచి నన్ను చూస్తూ ఉన్నట్టుగా దర్శనం వచ్చిందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. ఇంకా కొంతమంది చేపలు పట్టే గాలం పట్టుకొని చేపలు పడుతున్నట్టుగా దర్శనం వచ్చిందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. ఇంకా కొంతమంది చేపలు తోముతున్నట్టుగా కల వచ్చిందని చెప్పేవాళ్ళు లేకపోలేదు. కన్ను మూసినా కన్ను తెరిసినా దర్శనాలు చెప్పి, నిద్రపోయినప్పుడు వచ్చిన కలలు చెప్పి ఏమిటి అనేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఒక అమ్మ నా దగ్గరకు వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు కాకి మా ఇంటి ముందు నిలబడి కావు 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 అంటుంది, ఏంటి అని అడిగింది. వచ్చి ఏం చెప్పాలా? కాకరిసినా కావు కావు అంటుంది, ఏంటి అని అంటే ప్రార్థనకు త్వరగా రా అంటుందని చెప్పాను నేను ఆమెకి. ఇంకా ఆలస్యం ఎందుకు, త్వరగా రా ప్రార్థనకి అని చెప్తున్నాడు అని చెప్పి. బల్లి అరిసిందట ఇంట్లో, టికిటికి టికిటికి అంటుందట బల్లి. ఏంటి అంటారు, బల్లి అరిసినా ఏం చెప్పాలా? కొందరు రకరకాలైన కోణాల్లో నడిపించబడుతున్న వాళ్ళు కనబడుతున్నారండి. అయితే ఈ రోజున ప్రస్తుతం ఇప్పుడు విశ్వాసమందు స్థిరపరచబడిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే దర్శనాలు మరుగైపోయాయి, ప్రభువును చూసేది మరుగైపోయింది, దేవునితో మాట్లాడే అనుభవాలు మరుగైపోయినాయి, ప్రభు కొరకు సాక్షిగా జీవించే అనుభవాలు మరుగైపోయి చల్లబడిపోయి విశ్వాస జీవితంలో కూడా వెనకంజి వేసే పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. పితరుడైనటువంటి అబ్రహాము గుడారపు ద్వారము దగ్గర ఉన్నప్పుడు
దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడట. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని ప్రత్యక్షతను మనం చూడగలిగే వ్యక్తులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. తర్వాత కూడా చదవండి, అక్కడ ఆదికాండం 18:1 తర్వాత 2వ వాక్యం చదువుతారు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 వ్యక్తులు ఆయన ఎదుట నిలవబడ్డారట. చాలు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ అనుభవం, త్రిత్వమైన దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు. త్రిత్వదేవుని యొక్క ప్రత్యక్షతను చూచిన వ్యక్తి అక్కడే గుమ్మం దగ్గర కూర్చొని లేడు. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడిపోయి, అయ్యా, నీ దయా కటాక్షాలు నా మీద ఉన్న ఎడల నీ దాసుడనైన నా ఇంటిని దాటి వెళ్ళక నా ఇంట అడుగు పెట్టాలని కోరుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, యేసయ్యని మన ఇంటికి పిలుచుకోవాలి. యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించాలి. ప్రభువుని మనం ఇంట పిలుచుకుంటే ఆయన మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. ఒక ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఆ ఫ్యామిలీ అంతా, కుటుంబస్తులందరూ ప్రభు పాదాల దగ్గర కూర్చొని చక్కగా వాక్యం వింటున్నారు. ఈలోపు సాతానుగాడు కూడా వచ్చాడు. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు ఉన్న చోట వాడు కూడా ఉంటాడు కదా. వాడు కూడా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ ఇంటి యజమాని వెళ్ళి తలుపు తీశాడు. వాడు లోపలికి వస్తానికి ప్రయత్నం చేస్తాను, నేను లోపలికి రావాలి అంటున్నాడు. ఇతను ఈయనకు తెలిసిన వాక్యాలన్నీ చెప్తున్నాడు వాడితోటి. ఎవరితోటండి? మీరు నోరు తెరిచి చెప్పాలి. డ్రామా కాదు ఇది డ్రామా కాదు. నేను చెప్తా ఉంటే మీరు చూస్తా ఆలకిస్తూ ఉండే డ్రామా కాదండి. ఎవరున్నారు ఆ ఇంట్లో? సాతానుగాడు వచ్చాడు అక్కడికి. సాతానుగాడు వచ్చి తలుపు కొడతా ఉంటే ఈయన వెళ్ళి లేఖనాలన్నీ చెప్తున్నాడు ఆడికి. మా ఇంట్లో చాలా బైబుళ్ళు ఉన్నాయి అంటున్నాడు. బైబుల్ ఉంటే నాకేంటి, పక్కకు జరుగు, లోపలికి వస్తాను అంటున్నాడు. వాక్యాల గురించి చెప్తున్నా, వాక్యమున్న క్యాలెండర్ల గురించి చెప్తున్నా, పక్కకు జరుగు, నేను లోపలికి వస్తాను అంటున్నాడు. అంతకుముందే ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు చెప్పండి? ఎవరొచ్చారు? యేసయ్య వచ్చి ఆడు కూర్చున్నాడు. ఇప్పుడు ఇతడు భక్తుడైతే యేసయ్యని పిలిస్తే యేసయ్య వస్తే వాడు వెళ్ళిపోతాడు. ఈయనేదో బలవంతుడిలాగా ఈయనకంతా ఉంది, శక్తి ఉందన్నట్టుగా పోరాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం వరకు పోరాడాడు వాడితోటి. ఓపిక నశించి వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య నవ్వుతూ ఉన్నాడు. ఇతడు అంటాడు, ఏమయ్యా యేసయ్య, ఇన్ని బాధలు పడుతున్నాను కదా, లేచొచ్చి సహాయం చేయొచ్చు కదా అని అంటే, ఉదయం నుండి చూస్తున్నాను రా బాబు, నువ్వు నన్ను ఏమైనా పిలుస్తావేమోనని. నీ సొంత బలాన్ని శక్తిని ఉపయోగించి పోరాడుతున్నావే కానీ నన్ను మాత్రం నీవు పిలవట్లేదు. యేసయ్య లేచి వచ్చేసరికి వాడు పారిపోయాడు. వెంటనే ఇతను ఏమంటాడంటే, యేసయ్యా, నీలో ఎంత శక్తి ఉందని తెలిస్తే, ఎవరిలో చెప్పరే? ఎవరిలో? ఈయనెవరు? క్రైస్తవుడు, భక్తుడే, ప్రార్థనకి వెళ్ళే భక్తిపరుడే. నీలో ఎంత శక్తి ఉందని తెలిస్తే, నీలో ఎంత బలం ఉందని తెలిస్తే ఉదయాన్నే నిన్ను పిలిచేవాడిని అంటాడు. అంటే యేసయ్యలో ఎంత శక్తి ఉందో, ఎంత బలముందో, ఎన్ని కార్యాలు జరుగుతాయో విశ్వసించని నమ్మనటువంటి క్రైస్తవుడు ఇతను. ప్రియ దేవుని ప్రజలారా,
పితరుడైనటువంటి అబ్రహాము పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ మీద సాష్టాంగ పడిపోయి, అయ్యా నీ దయా కటాక్షమున్న ఎడల నా ఇంట మీరు అడుగు పెట్టాలి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తుని ఇంట చేర్చుకోవాలి. ఏదో ఆపదముక్కులులాగా రోగం తీరితే చర్చికి వస్తాను, సమస్య తీరితే చర్చికి వస్తాను, పిల్లోడికి పెళ్ళైతే చర్చికి వస్తాను, రోగం తగ్గిపోతే ఇంట్లో చర్చిలో ఫ్యాన్ బిగిస్తాను, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ బతకటం కాదు. యేసుక్రీస్తు ఆపద మొక్కుల వాడు కాదు. నీ ప్రాణానికి ప్రాణదాతగా నిలిచి నీ బ్రతుకులో నీవు ఎప్పుడు కని విని ఎరగనటువంటి అద్భుత సంతోషాన్ని కలుగు చేయుటకై ఆయన నీ ఇంట నీ హృదయములో అడుగుపెట్టి నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రైనా నీవు ప్రభువుని ఆహ్వానించగలుగుతావా? యేసయ్య నీ ఇంట్లో ఉంటే కలతలు కలవరాలన్నీ తొలగిపోతాయి. ప్రియులారా, పితరుడైనటువంటి అబ్రహాము తన గుడారము దగ్గరికి తీసుకుని వెళ్ళి వారిని అక్కడ కూర్చుండబెట్టి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి సకల ఆతిథ్యాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. వాళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళిపోతూ ఆశీర్వదిస్తున్నారు. మీదిటికి మేము మరలా వచ్చినప్పుడు నీ నోట నవ్వు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైతే ప్రభువుని పిలుచుకుంటారో, యేసుక్రీస్తుని నీ హృదయంలోకి చేర్చుకుంటారో, కోల్పోయినటువంటి దర్శనాన్ని, కోల్పోయినటువంటి అనుభవాన్ని తిరిగి పొందటానికి ఇష్టపడతారు, వారు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో చేర్చబడి ప్రభు నామస్మరణ చేయటానికి ఇష్టపడతారో, నీ ఇంట అడుగుపెట్టిన ప్రభు నీ నోటి నిండా నవ్వుండేటట్లు చేసి ఆనందాన్ని కలుగు చేసి గొప్ప సంతోషంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ ఇంట సంతోషం ప్రారంభించబడింది. రెండో విషయం చెప్తాను. రెండో అనుభవం ఏంటంటే, చేను కోయు వారి యొద్ద కూర్చుండి, చేను పంటను కోసే వాళ్ళ దగ్గర కూర్చోవాలట. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. బోయాసు రూతుతో చెప్తున్నాడు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయు వారి యొద్ద ఆమె కూర్చుండెను. చాలు. పొలము అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘ సహవాసపు అనుభవాలలో చేర్చబడినటువంటి వ్యక్తికి బోయాసు చెప్తున్నాడు, ఇక్కడ చిరకని నీవు ముంచుకొని నీవు తినాలి. నీవు కూర్చుండవలసిన స్థావరం ఏంటంటే చేను కోయు వారి యొద్ద కూర్చోవాలి. వారు ఎట్లా పంటను కోస్తున్నారు, ఎలా దేవుని మాటలు బోధిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు నడిపించబడుతున్నారు, సహవాసపు అనుభవాలను గురించి నేర్చుకోమని తెలియపరుస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఏ సంఘానికి ఏ సహవాసానికి వెళ్ళేటటువంటి వారైనా కావచ్చు, సంఘ సహవాసపు అనుభవాలలో నీవు నడిపించబడుతున్న వ్యక్తివైతే చేను కోయు వారి యొక్క విధానాన్ని నువ్వు గమనించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనేక జనములను సిద్ధపరచబడగలిగేటటువంటి ఒక విలువైన అనుభవాన్ని కనుపరుచుటకై ఆయన ఒక విలువైన మార్గాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా,
ఇంకొక విషయానికి కూడా చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివినప్పుడు, రూతు గ్రంథం 2:9, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. మరొక సలహా ఏంటంటే, చేను కోసేటటువంటి వారిని నీవు వెంబడించాలి. నీ జీవితం ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే వెంబడించవలసినటువంటి స్థావరాన్ని నువ్వు గుర్తించి వెంబడించాలి అంటున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, యేసుతో నీవు వెంబడించేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రభు యొక్క మాటని నీవు అంగీకరించి సంఘ సహవాసపు అనుభవాలలో నీవు స్థిరపరచబడి ప్రభు కొరకు ఒక విలువైనటువంటి వ్యక్తివిగా నువ్వు మార్చబడాలని ఆయన కోరుకుంటున్నారు. మీరు ఆ తర్వాత చదివితే అక్కడ చదువు నాయన, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేది పోసిన నీటిని త్రాగమంటున్నాడు. చాలు. ఒక సూచన, ఒక సలహా చెప్తున్నాడు. సహవాసపు అనుభవానికి వచ్చిన వ్యక్తికి ఒక సలహా చెప్తున్నాడు. అమ్మా, నీకు దాహం వేసినప్పుడు కుండల యొద్దకు పోయి, వేసవికాలం కనుక బోల్డని సెలివేంద్రాలు కనబడుతూ ఉంటాయి. మనం అన్ని నీళ్లు త్రాగం. ఒకవేళ త్రాగాలనుకున్న అన్ని పరిశీలన చేసుకొని కానీ తాగం. బోయాజు రూతుతో చెప్తున్నాడు, నీకు దాహం వేస్తే, నీవు దాహం తీర్చుకోవాలనుకుంటే కొండల యొద్దకు పోయి, ఏ నీళ్ళట, పనివారు చేదిపోసిన నీటిని నువ్వు త్రాగాలి. బోల్డని నీళ్లుంటాయి. ఎవరి పనివాడు? ఎవరి పనివాడనంటే దేవుని కొరకు పానార్పణంగా సమర్పించబడి అప్పగించబడి దైవ పిలుపు కలిగి ప్రతిష్టత కలిగి త్యాగము కలిగి యేసయ్య కొరకు ఎవరైతే పానార్పణంగా అర్పించబడి పరిచర్య చేస్తున్నాడో, దేవుడు తనకిచ్చినటువంటి సంఘం, అది 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. ప్రతి సంఘములో సంఘ కాపరి తన సంఘము నిమిత్తం పాటుపడినటువంటి వాడుగా మార్చబడి, దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి సంఘం, ఈ గొర్రెలకు నేను బోధించగలిగేటటువంటి మాటను నేను బోధించాలి. నేనేం చెప్పాలో నా గొర్రెలకి? దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించి ప్రభు ఇచ్చిన ప్రకటన తీసుకొని నీకు ఇవ్వబడిన గొర్రెలకి నువ్వు మేత పెడితే, బోధ చేస్తే, ఆ బోధ వారి జీవితానికి ఆరోగ్యకరమైన బోధగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు, పనివారు చేదిపోసిన నీళ్లు త్రాగు. ప్రతి సేవకుడు తన గొర్రెల కొరకు లేక తన సంఘము కొరకు మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు యొక్క వర్తమానాన్ని విషదపరిచి ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడేటట్లు ఒక అద్భుత క్రియ జరిగేటట్లుగా నీవు ప్రార్థనాపూర్వకంగా సంఘం ఎదుట నీవు నిలబడితే ఆయన నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే రూతుతో అంటున్నారు, రూతు, నీకు దాహం వేసినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిపోసిన నీటిని త్రాగమంటాడు. దాహం తీర్చబడాలి, ఆత్మదాహం తీర్చబడాలి, ఆత్మ బలపరచబడాలి. నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి బలాభివృద్ధి, శక్తి కలిగినటువంటి అనుభవాలలో నీవు నడిపించబడగలిగేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. మీరు అక్కడ చదువుతారు, 11వ వాక్యాన్ని చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నారు. ఋతు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి
ఇంతకు ముందు నీవు ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు. చూడండి, ఈమె మోయాబు దేశస్తురాలు, బెత్లెహేం అనబడుతున్న రొట్టెల ఇంట్లోకి వచ్చింది. ఆమెకు ఇవ్వబడుతున్న సూచనలు, నీవు ఒకప్పుడు ఉన్న ప్రాంతం వేరు, నీ పద్ధతి వేరు, నీ మాట వేరు, నడవడిక వేరు, విధానాలు వేరు, అన్నీ వేరు. అయితే ఎరుగని ప్రజల దగ్గరికి ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇక్కడ పరిస్థితుల విధానాలు వేరు. ఒకప్పుడు సాతానుకు అబంధ హస్తాలలో ఉన్న ప్రజలకి ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షమై సంఘ సహవాసాలలో నాటబడేటటువంటి అనుభవాలను కలుగు చేస్తూ వచ్చింది. ప్రియులారా, ఈమెతో చెప్తున్నారు, అమ్మా, ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు నువ్వు. ఇక్కడ పద్ధతులు వేరు, వాక్య హెచ్చరిక ఉంటుంది, ఖండితమైన మాటలు ఉంటాయి, హృదయాన్ని గుచ్చి చెప్పేటటువంటి మాటలు ఉంటాయి. ఎవరైతే దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలనుకుంటున్నారో వారు హెచ్చరికలకు లోబడి దేవుని మాటలను అంగీకరించి నడిపించబడితే వారి జీవితానికి క్షేమం కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ప్రతి వారం నన్ను గురించి చెప్తున్నాడండి ప్రసంగం. లేచి నిలబడాడంటే నన్ను టార్గెట్ చేయకుండా వదిలిపెట్టాడు, ప్రతి వారం నన్నే పొడిచి మాట్లాడుతున్నాడు అంటూ ఉంటారు. ప్రియులారా, మీరు ఇళ్ళ దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు, ప్రార్థనకి బయలుదేరతారుగా, ఆదివారం బయలుదేరి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తారా, చేయకుండా వచ్చేస్తారా? అడావుడికి బైబిల్ ఎత్తుకొని చెప్పరా? చేసుకొని వస్తారుగా. ఏం చేసుకొని వస్తారు? ప్రభువా, నేను చర్చికి వెళ్తున్నానయ్యా, నీ దాసుని నోట నుండి సూటిగా నాతోనే మాట్లాడినైనా, గుచ్చి మాట్లాడినైనా, నాకు పశ్చాత్తాపం కలగాలనైనా, నాకు ఆ విధంగా దయచేయనైనా, నేను పరలోక రాజ్యానికి సిద్ధపడాలని ఇలాంటి ప్రార్థనలన్నీ చేసుకొని సంఘానికి వస్తాను. మరి వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకని మాటకి పెడచెవును పెట్టి నన్నే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు, నన్నే టార్గెట్ చేశాడని కొంతమంది మాట్లాడుతుంటారు. ప్రియులారా, దేవుని వాక్యం గాలంలాగా ఉంటుంది, చేపలు పట్టే గాలంలాగా ఉంటుంది. చేపలు పట్టేటటువంటి గాలం దానికి ఎర్రవేసి వేస్తాడు, అది ఎర్ర తినడానికి వస్తుంది చేప. ఈ లోపు దానిని గట్టిగా లాగాడంటే వేసిన గాలం అంగిటికి తగులుకొని బయటకు వచ్చి ఒడ్డునొచ్చి పడుతుంది. దేవుని వాక్యం గాలంలాగా ఉంటుంది. నీ హృదయం స్ఫటికములాగా, అద్దంలాగా ఉంటే పడ్డ వాక్యం నీకేం తగలదు, అట్లాగే సాపికి దిగొచ్చేస్తుంది. లేదనుకో, మీరు కూర్చున్న బరకాల్లాగా ఉందనుకో హృదయం మీరు కూర్చున్న బరకాలు పట్టాల్లాగా ఉందనుకో, లేక ప్లాస్టిక్ సాపల్లాగా, ఈతాకు సాపల్లాగా ఉందనుకో హృదయం, వాక్యం పడిన చోటల్లో ఏమవుతుంది చెప్పండి? వాక్యం పడిన చోటల్లో ఏమవుతుంది? లాగినప్పుడు చీల్చుకుంటూ వస్తుంది. నీవు దేవుని వాక్యానికి లోబడి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుని దేవుని రాజ్యానికి సిద్ధపడాలనుకున్నప్పుడు వాక్యం నీవు పవిత్రంగా ఉంటే, నీ మనసు పవిత్రంగా ఉంటే అది ఎక్కడ నిన్ను పట్టుకోదు. నీ హృదయం ఇంకా కలతల చేత, కలవరాల చేత, అవిశ్వాసం చేత, విశ్వాసంలో స్థిరత్వం లేకుండా నీవు అలజడుల చేత నీ జీవితం సాగుతూ ఉంటే వాక్యం పడిన దగ్గరలో పట్టుకుంటూ వస్తుంది. ఏమండి, రాత్రి మగళ్ళు దైవ సేవకులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి సంఘం కొరకు వాక్యం చెప్పాలని లేచి వస్తే నన్ను గురించే చెప్పాడే, నాకే చెప్పాడంటే మరి నీ గాక ఫ్యాన్లకి గోడలకి చెప్పాల వాక్యం? ఏమండి, ఫ్యాన్లకి గోడలకి చెప్పాల వాక్యం? వాక్యం ఎందుకు హెచ్చరిక చేస్తూ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా సిద్ధపాటు, అంతేనా కదా? ఏమండి, ఇక్కడ ప్రార్థనకు వచ్చిన వాళ్ళంతా, బాప్తీసాలు పొందిన మీరంతా సంఘానికి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? గట్టిగా చెప్పాలా? ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడికి సిద్ధపడుతున్నారు? పరలోక రాజ్యానికేగా. ఉట్టిగా వెళ్ళిపోం పరలోక రాజ్యానికి.
మన జీవితం పటిష్టంగా అద్దము వలె పవిత్రపరచబడినదిగా ఉంటేనే నిన్ను పరిశుద్ధపరిచేటట్లుగా దేవుని వాక్యం నిన్ను శోధింప చేస్తానే ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవిస్తారో వారి జీవితానికి అద్భుత క్షేమం అనేది అనుగ్రహించబడుతుంది. అందుకే రూతుతో బోయాజ్ అంటారు, అమ్మా ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు నువ్వు. ఇక్కడ పద్ధతులు వేరు, లోకములో ఉన్నప్పుడు నువ్వు తిరిగిన తిరుగుల పరిస్థితులు వేరు. ఇప్పుడు దైవ భయము కలిగి వాక్యానికి కట్టుబడి సత్యవాక్యము కొరకు నీవు జీవించే వ్యక్తివిగా ఉండాలి. నీవు కూర్చుండవలసిన స్థావరాన్ని నీవు గుర్తించాలి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 21వ వాక్యం చదువుతారు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. రూతు అంతేకాదు నన్ను చూచి చూడండి, బోయాజు పొలంలోనికి వచ్చిన వ్యక్తులతో అంటారు, ఇక్కడనే నీవు నిలకడ కలిగి ఉండాలి, నీవు స్థిరపరచబడాలి. వాక్యము చేత నువ్వు స్థిరపరచబడి సంఘ సహవాసంలో నువ్వు ఏ సహవాసానికి వెళుతున్నావు సహవాసంలో నువ్వు స్థిరపరచబడి నీవు పరలోక పౌరసత్వాన్ని పొందటానికి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడటానికి నీవు నిలకడ కలిగి ఉండాలి అంటాను. కొందరు టూరిస్ట్ బస్సులాగా తిరుగుతూ ఉంటారు. ఏ సంఘంలో స్థిరపరచబడరు వాళ్ళు. ఈ వారం ఈ చర్చికి, ఆ వారం ఆ చర్చికి, ఆ వారం ఇంకో చర్చికి, ఆ చర్చికి తిరుగుతూనే ఉంటారు, కానీ ఎక్కడ స్టాండర్డ్గా ఉండరు. ప్రియులారా, నీవు సహవాసంలో స్థిరపరచబడి వాక్యము చేత నీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని దేవుని రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తివిగా నీవు మార్చబడితే ఆ సహవాసపు అనుభవాలు ఒక గొప్ప క్షేమం. అందుకే అంటాడు, నీవు నిలకడ కలిగి ఉండాలి, నీవు స్థిరంగా ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. అటు ఇటు తిరగొద్దమ్మా, సహవాసంలోనే ఉండమంటున్నాడు. 22వ వాక్యాన్ని చదివితే అక్కడ నయోమి ఇప్పుడు చెప్తుంది, వాళ్ళ అత్త చెప్తుంది, నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు. అది వేరొక చేనులో ఉన్న వ్యక్తులకు నువ్వు కనబడద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావో ఏ సహవాసపు అనుభవం నువ్వు స్థిరపరచబడు. వేరొక చేనులో ఉన్న వారికి నువ్వు కనబడొద్దు. ఎందుకనంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక నీవు స్థిరపరచబడి వాక్యం చేత బలపరచబడి నీవు నూతనపరచబడి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడాలి. ఊరికే తిరుగుతూ ఉండకూడదు. నీవు స్థిరపరచబడిన వ్యక్తివిగా వేరొక పొలంలోని కనబడొద్దు. ఒకవేళ ఈ పొలాన్ని విడిచి ఇంకొక పొలానికి వెళుతుంటే సాతానుగాడు తిరుగుతున్నాడు ఒకవైపున. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాని చేతులు నీవు పట్టబడకుండా ఉండాలి అంటే నీవు సహవాసంలో స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోహాను 3వ పత్రిక 9వ వాక్యాన్ని చదువుతారు. నేను సంఘమునకు ఒక సంగతి తెలియచేస్తున్నాను, అయితే వారిలో ప్రధానత్వాన్ని కోరుకున్న ఏంటది దియోత్రెఫే అనబడుతున్న వ్యక్తి మమ్మును అంగీకరించట్లేదు. ఇక్కడ ఈ పత్రికలు, ఈ 3వ పత్రికలో 3 వ్యక్తిత్వాలు కనబడతాయి. ఒక ఆయన గురించి మనకు బాగా తెలుసు, ప్రియుడైన గాయు అని చెప్పబడుతుంది, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. 11వ వాక్యంలో ఒక ఆయన కనబడతాడు, దేమేత్రి అనబడుతున్న వ్యక్తి కనబడతాడు. అతడు సంఘములో మంచి సాక్ష్యాన్ని పొందినవాడని కనబడుతుంది.
ఈ మధ్యలో ఉన్నాడు ఈ 9వ వాక్యంలో దియోత్రెఫే అనబడుతున్న వ్యక్తి. ఇతడు ప్రధానత్వాన్ని కోరుకునేవాడట. మనకు అర్థమయ్యే శైలిలో చెప్పాలి అని అంటే, అయ్యగారు బ్యాగ్ నేను మొయ్యాలి, అయ్యగారు వాటర్ బాటిల్ నేనే మొయ్యాలి, నేనే కనబడాలి, ముందు ఎవరు ముందుకు రాకూడదు, పాస్టర్ గారితో నేనే తిరగాలి అని ప్రధానత్వాన్ని కోరుకుంటాడట. ఇతడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదురుచు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, సంఘాలలో సహవాసాలలో ఇదిగో ఇలాంటి దియోత్రెఫే లాంటి వాళ్ళు ఉంటున్నారు. అక్కడే రక్షణ పొంది ఉంటాడు, అక్కడే బాప్తిసం పొంది ఉంటాడు, సంఘ సహవాసంలో ఉంటాడు, వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటాడు. సంఘాన్ని గురించి బయటికి వెళ్ళి విరోధంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒకవేళ ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఎవరికైనా ఉన్న ఎడల దయచేసి నీ యొక్క మాటలు, నీ పద్ధతులు, విధానాలు మార్చుకొని, సంఘం అనేది క్రీస్తు శరీరం. ఇది సంఘం అంటే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు, ఆట బొమ్మ కాదు. నీవు సంఘ సహవాసములో నీవు స్థిరపరచబడాలంటే యేసు క్రీస్తు అనుగ్రహించిన శరీరం అనబడుతున్న సంఘం కనుక సంఘ కట్టుబాట్లకు నీవు లోబడి దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతికే వ్యక్తివిగా ఉండాలి. ఇతడు ప్రధానత్వం కోరుకుంటాడట. ఇంకా మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, పాట నేనే పాడాలి, వాయిద్యాలు నేను తప్ప ఎవరు వాయించకూడదు, ప్రార్థన నేను తప్ప ఎవరు చేయకూడదు, సంఘంలో వాక్యం నేను తప్ప ఎవరు చదవకూడదు. ఇట్లాంటి ప్రధానత్వ కార్యక్రమాలు కోరుకునేటటువంటి వ్యక్తులు. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో ప్రాధాన్యతలు కోరుకోకూడదు. దేవుని సంఘ సహవాసములో నీవు నిలకడగలిగి జాగ్రత్త కలిగిన వ్యక్తివిగా మార్చబడాలి. నేను పరిచర్య చేసే చోట మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. పాట ఇవ్వకపోతే పిచ్చి కోసేసుకుంటాడు, చెయ్యి బ్లేడ్ తీసుకొని. పాట ఇవ్వకపోతే బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటాడు. ఏంటో అది అర్థం కాదు అసలు, అంత పిచ్చి అన్నమాట. ఒకరోజు పాట ఇలా ఆయనకి చర్చికి రావాలంటే 5 కిలోమీటర్ల దూరం నుండి రావాలి. పాటల పుస్తకం ఎత్తుకొని ఈ పాట పాడాలి, ఆ పాట పాడాలి అనుకుంటా వస్తూ ఉంటాడు, రాగాలు తీసుకుంటా. ఆ రోజు పార్టీలా కడుపు మండిపోయింది. ఆయన లేచాడు, ఆయన భార్య లేచింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. ఏమి ఇవ్వకపోతే చెప్పండి బాబా, పాట ఇవ్వకపోతే అలిగిలిపోయాడు. బైబుల్ ఆడబడేసి ఇంటి మీద మేడ మీదకి వెళ్ళి ఒక మూల కూర్చొని ఉన్నాడు. నువ్వు గొనుక్కున్నా సనుక్కున్నా నేను రాను ప్రార్థనకి, అసలు పాస్టర్ లేడు, గీస్టర్ లేడు, చర్చి లేదు, గిర్చి లేదని చెప్పి నువ్వు బైబుల్ ఇసురు పడేస్తున్నా, ఆయన మాత్రం యేసయ్య మాత్రం వెంట వస్తానే ఉన్నాడు. ఎందుకంటే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. ఆయన నామానికి అవమానం కలగకూడదని నేను వెంటబడతానే ఉన్నాడు. ఆయన దిగొచ్చాడు అక్కడికి. కుమారుడా, చర్చికి వెళ్ళలేదా అంటే వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళను? ఎందుకు వెళ్ళాలండి? ప్రాధాన్యత ఏముంది నా కాడ, అందుకని నేను వెళ్ళను పొరపాటున. నీకు అంత బాధే వచ్చిందిరా, బాగానే ఉన్నావు కదరా అంటే, నాకు పార్టీలా, అందుకని నేను వెళ్ళను అన్నాడు. ప్రభు అన్నాడు, నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమనుకొని వెళ్ళావు అన్నాడు. ఇది చెప్పట్లేదు, ప్రభువే దిగి వచ్చాడు. ఏం చేస్తాడు పాపం? నువ్వు బాధపడుతున్నా, ఏడుస్తున్నా, చేతులు కోసుకుంటున్నా, కాళ్ళు కోసుకుంటున్నా, అమ్మో నా నామానికి అవమానం కలగకూడదని చెప్పి ఆయన ప్రాకులాడుతూనే ఉన్నాడు. నీవేమనుకొని వెళ్ళావు? నేను పాట పాడితే పాస్టర్ గారు నన్ను మెచ్చుకోవాలి అనుకోను కదా వెళ్ళావు? అవునండి. నేను పాట పాడితే ఊరు జనమంతా నన్ను మెచ్చుకోవాలని కదా నువ్వు వెళ్ళావు? అవునండి. నేను పాట పాడితే వాయిద్యాలకు చెమటలు పట్టాలా అనుకోను కదా వెళ్ళావు? అవునండి.
మరి నేను పాట పాడితే నా దేవుని నామ మహిమపరచబడాలని నువ్వు రాలేదు కదా. నీ ఘనత కొరకు, నీ పేరు ప్రఖ్యాతుల కొరకు, నీ జీవితంలో ఏదో జరగాలి, నేను కనపరచబడాలి, నేను కనిపించాలని చెప్పి కోరుకొని కదా నువ్వు పరిగెత్తావు. అందుకని పాస్టర్ గారిలో నేనుండి నీకు పాట ఇవ్వకుండా చేశాను, నీకు బుద్ధి చెప్పాలని అన్నాడట ప్రభు. ఇప్పుడు పాడు పాట అనంటే మైక్ లేకపోతే నాకు పాట రాదన్నాడట ప్రభుతో మైక్ లేకపోతే నాకు పాట రాదో. మైక్ లేకపోయినా పర్వాలేదు పాడు అన్నాడట ప్రభు. వాయిద్యాలు లేకపోతే రాదు అన్నాడట. ఏమీ లేకపోయినా కంజీరన్నా ఉండాలి, కంజీరు అది లేకపోయినా కూడా పాట రాదన్నాడట. అవసరం లేదు పాడు అన్నాడట ప్రభు. ప్రియులారా, అన్ని సంవత్సరాలుగా సంఘానికి వెళ్ళి పొందని అనుభూతిని ఆ రోజున మేడ మీద ఉత్సాహంగా పాట పాడి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ నింపుదలను పొంది ఆనందించి పరవశుడైపోయి దేవుని కృపను పొందుకొని ప్రార్థన అయిపోయేసరికి మరలా చర్చికి వచ్చి చెప్తున్నాడు, ఇంతకాలం దేవుని మహిమ కొరకు నేను పాట పాడలేదండి. ఇంతకాలం దేవుని ఘనత కలగాలి నా ద్వారాని నేను అనుకొని వెళ్ళలేదు. నేను కనబడాలని కోరుకున్నందువలన ఈ రోజున ప్రభు నాకు బుద్ధి చెప్పాడు. ప్రియులారా, సంఘంలో నువ్వు కానుకేసినా, ప్రార్థన చేసినా, వాక్యాన్ని చదివినా, పాట పాడినా, దేవుని కార్యక్రమాల పరిచర్యలో నువ్వు లీనమై నడిపించబడుతున్నా, మీరు అనుకోవాల్సింది ఏంటంటే నా ద్వారా ఎవరికి మహిమ కలగాలి? చెప్పాలి గట్టిగా, నా దేవుని నామానికి మాత్రమే మహిమ కలగాలి. నా యందు దేవుడు గణపరచబడాలి, ప్రభు గణపరచబడాలి. ప్రభు యొక్క ప్రత్యక్షత నా జీవితంలో కలగాలని కోరుకోవాలి, కానీ నేను ప్రధాన పాత్రను వహించాలని కోరుకోకూడదండి. ప్రియులారా, ఈ దియోత్రెఫీ అనబడుతున్న వ్యక్తి మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అంటాడు. చెడ్డ మాటలు వదురుతున్నాడట. తాను ఎవరిని చేర్చుకోడు. ఒకవేళ ఎవరైనా చేర్చుకొని వాళ్ళని దగ్గరికి తీసి ప్రేమగా మాట్లాడితే వాళ్ళను కూడా చెడగొడుతుంటాడట. ఇంక మనకి బాగా అర్థమయ్యే శైలిలో చెప్పుకోవాలంటే ఈ మాటని ప్రేమగా ఆప్యాయతగా సంఘానికి వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అని ఆత్మీయంగా అందరు కలుసుకొని ప్రైజ్ లార్డ్ సంతోషంగా ఉంటే ఈ గుంపు ఆ గుంపు సంతోషంగా ఉంటే ఇష్టపడ్డం, మధ్యలో వచ్చి పొలబెట్టి అని వేలేసి సప్పట్లు కొట్టి అప్పా హాయిగా ఉంది నాకు అని అనుకుంటాడే, అట్లాంటి గుంపు అన్నమాట ఇది. ప్రియులారా, చూడండి ఇతని జీవితం ఎలా అయిపోయిందంటే, అక్కడ ఇంకో మాట ఉంది, చేర్చుకొన మనసు కలిగిన వారిని చేర్చుకొననీడు. చదువు నాయనాడ చివరిలో, అక్కడ కాదు ఇంకా కిందకరా, ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేస్తున్నాడు. పాస్టర్ గారు వెలివేయట్లే. పాస్టర్ గారు సంఘంలో నుండి మా సంఘాన్ని పనికిరా పో, బయటకు పో అని తరిమేయట్లేదు, ఈయన వెలివేస్తాడట. ప్రియులరా, నీవు ఏ సహవాసానికి వెళ్ళి ఏ సంఘ కాపరికి నువ్వు కన్నీరు కార్పించే వ్యక్తివిగా ఉన్నావో, నీ ద్వారా ఎవరైనా సంఘానికి రాకుండా ఆటంకపరచబడుతున్నారేమో, నీవు దేవుని వాక్యానికి నీవు విశ్వసించి లోబడి నిన్ను నీవు నూతనపరుచుకొని నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకొని ప్రభు ఎదుట నీవు నిలవబడాలి. దేవుని నామానికి అవమానకరమైన వ్యక్తివిగా నీవు ఉండకూడదు. దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన్ గారు ఇప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, ఒకవేళ సంఘ కాపరి అయినా కానీ నువ్వు మా సంఘానికి పనికిరావు, నువ్వు బయటికి వెళ్ళని మెడబెట్టి బయటకు గెంటేసినా, బయటకు బా అని బయటకు నెట్టేసినా, ఎవరైతే ఆ మందిరపు గుమ్మాన్ని పట్టుకొని వేలాడతాడో, నేను ఎక్కడికి వెళ్తానయ్యా,
ఈ సహవాసాన్ని నేను విడిచిపెట్టనయ్యా. దేవుడు దర్శనం చేత నన్ను తీసుకొచ్చాడు. నేను ఎక్కడికి వెళ్తానని సంఘ సహవాసాన్ని పట్టుకొని నిలబడి ఉండేటటువంటి వాడే నిజమైన విశ్వాసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా సహవాసాన్ని విడిచిపెట్టను. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నా ప్రార్థన, నా సహవాసాన్ని, నా సేవకుణ్ణి నేను విడిచిపెట్టను. సంఘ సహవాసంలో నేను స్థిరపరచబడతాను అని ఎవరైతే నిలవబడతారో. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్ముడు ఎందుకో నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా నీ జీవితంలో ఇటువంటి ఆటంకాలు ఉన్న ఎడల సహవాసంలో నీవు చేర్చబడి దేవుని నామ ఘనత కొరకు నిన్ను నీవు సమర్పించుకుంటే నీ జీవితంలో ప్రభు అద్భుత కార్యాన్ని చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను చెప్తాను. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఉన్న విశ్వాసుల బృందం. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఉన్న విశ్వాసుల బృందం. యోహాను శుభవర్తమానం 11వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుతారు. యోహాను సువార్త 11:32. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల దగ్గర కూర్చుండి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది మరియమ్మ. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుండి, అయ్యా, నీవు మాతో కూడా ఉండి ఉంటే మా సోదరుడు చనిపోయేవాడు కాదు. దేవుని పాదాల దగ్గర చేరి విన్నపాన్ని విన్నవిస్తుంది. కన్నీటితో దేవుని పాదాల దగ్గరకు వచ్చి విన్నపాన్ని విశుద్ధపరుస్తుంది. ఆమెతో యూదులు వచ్చారట. ఒక బృందం వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారట. చదువు ఆ మాట కూడా. 33. ఆమె ఏడ్చుటయు. చూడండి, దీన్నే మనం సంఘాల్లో అంటాం గొలుసు ప్రార్థనలు. దీన్నే మనం సంఘాల్లో అంటాం ఏకీభవించి చేసే ఉపవాస ప్రార్థనలు అంటాం. మరియతో అనేక మంది వచ్చి అందరూ కూడుకొని ఎలుగెత్తి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న దేవునికి విన్నపాన్ని విశుద్ధపరుస్తున్నారు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీకు ఏ సమస్య ఉన్నా యేసయ్య పాదాల దగ్గర నీవు కూర్చొని ప్రార్థించాలి. ఒక ఆమె అడిగింది, ఏమండి పాస్టర్ గారు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఎండా అని. వింటాడమ్మా. చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. రోడ్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి చెట్టు కింద కూర్చుంటే ప్రార్థన చేసి విన్నప్పుడు మీరు చర్చిలు ఎందుకు కడుతున్నారు అనింది. డబ్బులు ఎక్కువయ్యి అన్నాం. డబ్బులు ఎక్కువయ్యి కట్టుకుంటున్నామమ్మ చర్చిలో. ఇంటికాడ ఉంటే ప్రార్థన చేస్తే వింటాడు కదా అని అంటున్నాను. అవును, వింటాడు. కానీ చర్చికి వెళితే ఒక అద్భుతం ఉంది చర్చిలో. ఎందుకు సంఘానికి వెళ్ళాలి? ఎందుకు సహవాసానికి వెళ్ళాలి? ఏముంది సహవాసంలో? ప్రార్థనా మందిరంలో, చర్చిలో ఏముంది? యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడైన వానిని చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు, వస్త్రపు చెంగులు దేవుని ఆలయాన్ని నిండుకొని ఉన్నాయి. నీవు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సహవాసానికి ఎందుకు వెళ్ళాలంటే యేసయ్య వస్త్రపు చెంగులు దేవుని ఆలయాన్ని నిండుకొని ఉన్నాయి.
వస్త్రపు చెంగు ముట్టుకున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. మీరు అనొచ్చు, చాలా కాలం నుండి చర్చికి వెళ్తున్నాం, ఎక్కడ కనబడట్లేదండి పాస్టర్ గారు అని అనొచ్చు. ఆత్మీయ నేత్రాలతో నీవు చూస్తే వేలాడుతున్నటువంటి వస్త్రపు చెంగులు నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, నీవు చేతులు ఊపుతూ స్తుతి చెల్లిస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఆ వస్త్రాలు నీ దేహానికి తగులుతున్నప్పుడు ప్రభావం నీలోనికి బయలుదేరి వెళ్ళి ఆరోగ్యవంతుడై, క్షేమవంతుడై, బలపరచబడి, ఉజ్జీవించబడి, ఆనంద ప్రవాహములో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని నీవు పొంది తీరుతావు. అందుకని దేవుని మందిరావరణానికి వెళ్ళి దేవుని మందిరంలో నీవు ఆయన నామాన్ని స్తుతించాలి. చాలామంది చర్చీలు కట్టిపెట్టినా చర్చీలకు రావట్లా. ఈ మధ్య ఒక సాకు దొరికింది అందరికీ, కరోనా కదండి పాస్టర్ గారు అందుకని రాలేకపోతున్నామని. కరోనా సాకు కూడా దొరికి పూర్తిగా చర్చిలే మానేశారు. కరోనా కదండి అని అంటున్నారు. కరోనా ఉండి పని బాటలు చేయకుండా ఉంటున్నారంటే పోతున్నారు. పెళ్ళిళ్ళకు పోకుండా ఉంటున్నారా, పెళ్ళిళ్ళకు పోతున్నారు. ఇల్లు ఓపెనింగ్లకు వెళ్ళట్లేదండి, వెళ్తున్నారు. అన్నిటికీ వెళ్తున్నారు. చర్చి అన్నప్పుడు మాత్రం కరోనా కదండి అని సాతానుగాడి ఎంతటి ముసుగులో పెట్టాడో చూడండి. ప్రియ దేవుని ప్రజలారా, సహవాసపు అనుభవాలలోనికి నీవు వెళ్ళి సంఘ సహవాసంలో దేవుని యొక్క వాక్కుని విని ఆధ్యాత్మిక జీవితంలో నీవు బలపరచబడటానికి కోరుకోవాలి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీవు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాలి. ప్రార్థనలో నీవు ఏదైతే ప్రభువుని అడుగుతావో, విషయాన్ని విషేదపరుస్తావో, ప్రభు అద్భుతాన్ని చేస్తాడు. మనకు బాగా తెలిసినటువంటి ఒక మాట, అడుగుడి అడుగుడి. మీకు తెలిసిన మాటే. ఎవరు అడుగుతున్నారు? వాక్యమైతే ఉంది, అడగండి నేను ఇస్తానని. ఎవరు అడుగుతున్నారు? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన మీద కంటే కూడా లోక సంబంధమైన క్రియల వైపు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. చిన్న దగ్గు వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, ఇల్లంతా సమస్యలుగా ఉన్నా ఆ చెట్టు కిందకి వెళ్తున్నారు. తాయితో ఒకటి గట్టించుకొని ఆ చెట్టు కిందకి వెళ్ళి వాళ్ళు చెప్పిన శాస్త్రాలని చేయటం ప్రారంభిస్తున్నారు. నీవు విశ్వాసివై ఉండి యేసు రక్తం చేత కడగబడి సంఘ సహవాసానికి వస్తున్నా నీకు నమ్మకం ప్రభు మీద కంటే కూడా అదిగో లోక సంబంధమైన క్రియల మీదకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు ఈ రోజున. నీవు మోకాళ్ళ మీద ఉండి దేవుని అడగటం ప్రారంభిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. యోహాను శుభవర్తమానంలో ఒక మాట కనబడుతుంది, మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు ఇస్తాను అంటాడు. మరొక చోట రాయబడి ఉంటుంది యోహాను శుభవర్తమానంలో, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అంటాడు. అడగాలి, ఇష్టమైంది అడగాలి, సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగాలి. దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. కొందరు అంటూ ఉంటారు, ఏమండి మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా దేవుడికి తెలియదా అని. తెలుసు నువ్వు అడిగినా అడగపోయినా దేవుడు నీ జీవితంలో మేలు చేసుకుంటూ పోయాడు అనుకో. ఎంతమంది ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళ? ఏం మాట్లాడరు? ఎంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళ? అడిగినా అడగపోయిన దేవుడు వెంటనే టపా 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 మేలు చేస్తూ ఉంటే ఇంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు, సపోర్ట్లు కొట్టేవాళ్ళు కాదు, ఇన్నూరులో ఎక్కడో ఒక దగ్గర ఉండేవాళ్ళు. నీవు అడగాలి, ఆయన దేవుడు గనుక నీ జీవితంలో కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడగకుండా అడిగితే ఇస్తాడంటావా? కొంతమందికి ప్రభు మీద జాలి ఎక్కువ, జాలి ఎక్కువయ్యి ఎంతమంది ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికి చేస్తాడు అంటారు. ప్రభు అంటాడు, నన్ను అడగండి రా బాబు నేను ఇస్తాను అంటున్నాడు. మనోళ్ళకి జాలి ఎక్కువయ్యి అడగరు ప్రభుని. నేను ఒకసారి ప్రార్థన మందిరానికి ప్రారంభ దినాలలో పరిచర్య జరుగుతున్న దినాల్లో ప్రార్థన మందిరానికి టేప్ రికార్డు ఒకటి అవసరమైంది.
అప్పట్లో అవే గనుక అవసరమైతే శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంటే సంఘంలో సంఘస్థులందరికీ చెప్పి ప్రార్థన చేస్తూ నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా సంఘానికి చక్కటి టేప్ రికార్డు కావాలయ్యా, మా పెద్ద చర్చిలో సెంటర్ చర్చిలో ఉంది, అలాంటి కంపెనీ మాకు కావాలి నాయనా, దయచేయి నాయనా అని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుణ్ణి అడిగాను, ప్రభు అద్భుతం చేశాడు. నేను మా సెంటర్ చర్చికి పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను ఆటో దిగుతున్నప్పుడు మా పెద్ద పాస్టర్ గారు, అబ్బాయ్ ఒక వారం రోజుల నుండి ఒకటే ప్రేరేపణ నాకు అన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు ఉత్సాహం ఎక్కువైపోయి సంకలు కొట్టుకుంటూ ఆనందంగా పరిగెట్టాను ఆయన అన్నమాట. ఎందుకంటే దేవుడు అద్భుతం చేశాడు ఈ 2 నెలల తర్వాతని. లోపలికి వెళ్ళంగానే బ్యాగులో పెట్టి నాకు ఆ టేప్ రికార్డ్ చేతిలో పెట్టాడు. దాన్ని తీసుకుని చూస్తే 2 నెలల ప్రార్థన జీవితం ఎగిరిపోయింది నాకు. ఆటో దిగి ఆయన వెనకాల ఊగుతా సంకలు కొట్టుకుంటూ పరిగెట్టాను, అది కూడా పోయింది. మొత్తం ఉసూరుమట తీసుకొని బయటకు వచ్చాను. కారణం ఏంటంటే డొక్కు టేప్ రికార్డు ఇచ్చాడు పాస్టర్ గారు. ఆ టేప్ రికార్డు పరిస్థితి ఏంటో తెలుసా? పైన ఉన్నది ఓపెన్ చేసేసి డొప్ప ఓపెన్ చేసి ఫ్యాన్ పెడితేనే పనిచేసేది. నేను ఒక 20 సార్లు బాగు చేయించుంటా దాన్ని. అలాంటి సరుకిస్తే తిన్నగా మందిరంలోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద దేవుడితో గొడవ. నేను నిన్నేం అడిగాను, నాకేమిచ్చావు? నా సుఖం కొరకు నా అవసరత కొరకు కాదు కదా నేను అడిగింది, దేవుని పరిచర్య కొరకే కదా. ఇలాంటి డొక్కు సరుకిచ్చే వెంటనే దేవునితో గొడవాడుతున్నాను. ప్రభు ఏమన్నాడంటే, ఒరేయ్ నీ ప్రార్థన ఆపురా, నాతో గొడవ అవటం ఆపు. అసలు నువ్వేం చేసావు ప్రార్థన 2 నెలల నుండి? సెంటర్ చర్చిలో టేప్ రికార్డు ఉంది, అలాంటిదే కావాలన్నావు కానీ అలాంటిదే కొత్తది కావాలని నువ్వు ప్రార్థన చేయలేదుగా. అర్థమైందా? అలాంటిదే కావాలని ప్రార్థన చేసావు, అలాంటిదే కొత్తది కావాలని నువ్వు నన్ను అడగలేదు, అందుకని నీకు డొక్కు సరికిప్పించాను అన్నాడు ప్రభు. ఆ రోజు నాకు అనిపించింది, ప్రభువును మనం అడిగితే ఏదైనా కానీ క్లారిటీ ఉండాలి. ప్రభువుకు చెప్పేటప్పుడు ఏదైనా కానీ స్పష్టత కలిగి చెప్పాలి. నీకు ఏది అవసరమో నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు అడగమంటున్నాడు. నీవు దేవుని దగ్గర అడిగి పొందదలిచిన దాన్ని నువ్వు పొందాలి. సంపూర్ణంగా అడిగి పొందదలిచిన దాన్ని పొందాలి. ఈ రోజున నీకు ఆరోగ్యం కావాలంటే ప్రభువుని అడగాలి. పిల్లల వివాహాల విషయమా దేవుని దగ్గర అడిగి ప్రార్థించాలి. సంతాన విషయమా మగపిల్లడు కావాలా ఆడపిల్ల కావాలా ప్రభు దగ్గర క్లారిటీగా అడిగి ప్రార్థన చేయాలి. నీవు దేవుని దగ్గర ఏదైతే నీవు అడుగుతావో, నీ వ్యాపారమా, ఒకవేళ చదువుకున్న ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా, నాకు ఫలానా ఉద్యోగం కావాలి అని దేవుని నువ్వు అడుగు. నీవు స్పష్టంగా దేవునిని నువ్వు అడగటం ప్రారంభిస్తే అడిగిన ప్రతిదీ కూడా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు దగ్గర మనం అడిగితే నీవు ఏ అవసరతతో ఈ రాత్రి ఈ ప్రాంగణంలోకి నీవు అడుగు పెట్టావో, దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి మేలు చేయటానికి సమర్థుడుగా ఉన్నాడు. మరియ యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరకు వచ్చింది. ఆమె ఏడుస్తుంది, ఆమెతో ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ఆత్మలో మూలుగుచ్చు యేసు కన్నీరు విడిచాను. ప్రియులారా, యేసయ్య కన్నీళ్లు విడిచుతున్నాడు. నీవు మొరపెడితే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, నా రక్తం చేత కడగబడ్డారు వాళ్ళు, ఇలాంటి సమస్యతో ఉన్నారు, ఇలాంటి బాధల్లో ఉన్నారు, ఇలాంటి కష్టంలో ఉన్నారు, వీరికి అద్భుతాన్ని చేయండి అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడి ఆయన నామస్మరణ చేయటానికి నీవు అప్పగించుకోవాలి. ఒక గుంపేమో యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంటే మార్తమ్మ గుంపు ఉంది. ఆమె ఒక బ్యాచ్ని తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి. ఆమె ఎట్లొచ్చిందో తెలుసా? అంత్య దినాలలో
మనుషులు లేపబడతారని ఉంది, లేఖనాల్లో రాయబడి ఉంది అని లేఖనాన్ని ఎత్తుకుంటూ వచ్చింది ఆమె. యేసుక్రీస్తుతో ఒక బృందం వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లాజరు నిద్రపోతున్నాడని చెప్పాడు ప్రభు, నిద్రలోను లేపుతానన్నాడు, అది చూద్దామని వచ్చారు వాళ్ళు. 3 గుంపులు అక్కడ చేర్చబడితే ప్రభు అంటున్నారు, ఆ బండను తీసివేయండి. వీళ్ళు సమాధి మీద ఉన్న బండ అనుకుని బరిగెట్టారు. హృదయములో ఉందే బండ, అవిశ్వాసపు బండ. ఇది జరుగుతుందా? ప్రార్థనకి అద్భుతాలు జరుగుతాయా? ఆశ్చర్య కార్యాలు జరుగుతాయా అనేటువంటి ఒక బండ ఉంది. ఆ బండను నువ్వు తీసివేస్తే అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు ఆత్మలో మూలుగుతూ, ప్రియులారా, లాజర్ని పిలుస్తున్నారు. మీరు చదువుతారు అక్కడ, యోహాను సువార్త 11వ అధ్యాయం 33. ఆమె ఏడ్చుటయు 43, 11:43. ఆయన అలాగూ చెప్పి అధికారంతో చదువుదాన్ని, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఎటు చెప్తే రాడు లాజరు. లాజరు అంటే కుదరదు. అది అధికారపూర్వకంగా చదవాలి ఏదైనా కానీ. కొన్ని మాటలు అధికారపూర్వకంగా వచించే మాటలు ఉంటాయి, ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడవలసిన మాటలు ఉంటాయి. చదువు, గట్టిగా చదువు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజర్ని కేక వేసి పిలుసు, ఓ లాజరో, లాజరో రా, బయటికి రా. కేక వేస్తే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. దేవునికి స్తోత్రం. లాజరు పేరు పెట్టి పిలవంగానే లాజరు బయటకు వచ్చాడట. ఎలా వచ్చాడో తెలుసా? అన్ని కట్ల చేత బంధించబడిన వాడుగా వచ్చాడు. యేసయ్య స్వరాన్నైతే విన్నాడు, కానీ ప్రభు యొక్క ముఖ తేజస్సును చూడలేని స్థితిలో ఉన్నాడు. వచ్చాడు లాజరు బయటికి, ముఖానికి రుమాలు వేయబడింది. స్వరాన్ని విన్నాడు, బయటకు వచ్చాడు. ముందు యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభును చూడట్ల లాజరు. మార్తమ్మ ఉంది, మరియమ్మ ఉంది, యూదులు వచ్చారు, చాలా గుంపులు, యేసు ప్రభు శిష్యులు వచ్చారు, అందరూ ఉన్నారు. ఎవరిని చూడలేకపోతున్నాడు. పేరు పెట్టి పిలిస్తే స్వరాన్ని విని బయటికి వచ్చాడు, కానీ ఆయన చేసే కార్యాన్ని చూడలేనటువంటి స్థితిలో కట్ల చేత బంధించబడిన వాడుగా వచ్చాడు. ప్రభు అంటున్నాడు, అతని కట్లు విప్పి పోనీయండి అంటాడు. బంధకాల చేత బంధించబడిన వాడికి బంధకాలను విడుదల కావాలి. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూడగలిగే అనుభవాన్ని నీవు పొందాలి. ప్రతిరోజు నీవు వాక్యాన్ని చదివితే, అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో రాస్తాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండను. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఆ దేవుడై ఉన్న వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్య పరిశోధన అనేది చేయాలి. నీ ఆధ్యాత్మిక జీవితం స్థిరపరచబడి, బలపరచబడి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్యాన్ని ప్రతిరోజు నీవు చదవాలి. ఈ రోజున వాక్యం చదివే వాళ్ళు తక్కువయ్యారు. నీవు దేవుని వాక్యాన్ని చదువు, వాక్యాన్ని పరిశోధించు. వాక్యం నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. ముఖమునకున్న రుమాలు తీశారు, కాళ్ళకి చేతులు కట్లు కట్టబడ్డాయి. కట్లు తీసి పొమ్మంటున్నాడు. ఈ రోజున దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల్ని చెయ్యెత్తి దండం పెట్టి ప్రభునామని స్తుతించలేని చేతులుగా ఉన్నాయి. పాటలు పాడితే చప్పట్లు కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. చేతులెత్తి ఆరాధించలేని స్థితిలో ఉన్నారు. మోకాళ్ళుంగి ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. ప్రియులారా,
నీకున్న కట్లు తెంచబడితే మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థించగలుగుతావు. నీవు మోకాళ్ళ అనుభవంలో ఉంటే శత్రువు క్రియను ఎదిరించే అధికారాన్ని నువ్వు పొంది తీరుతావు. మోకాళ్ళ అనుభవంలో గొప్ప శక్తి ఉంది. సాతానుగాడు అన్ని ఇళ్ళు చూస్తూ వస్తాడట. వచ్చినోడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్నారా, అందంగా ఉన్నారా, లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, అందంగా ఉన్నారా లేదా, ఇవి ఏమీ చూడట. రావటం మోకాళ్ళు చూస్తాడట సాతానుగాడు. ఎందుకనంటే ఆ మోకాళ్ళు చూసినప్పుడు వాడు అనుకుంటాడు, ఓహో ఈ ఇంట్లో కానీ నేను వెళ్తే తగలబడిపోతాను. పెద్దోడు మోకరిస్తున్నాడు, చిన్నోడు మోకరిస్తున్నాడు, అమ్మాయి మోకరిస్తుంది, ఆ ఇంటి ఇళ్ళలు మోకరిస్తుంది, ఇంటి యజమాని మోకరిస్తున్నాడు, ముసలోళ్ళు మోకరిస్తున్నారు, అందరూ ఒకరి తర్వాత ఒకరు మోకరిస్తున్నారు. నేను ఈ ఇంట్లోకి వెళితే నాకు నెమ్మది ఉండదని పక్కింటికి వెళ్తాడట. వాళ్ళు కూడా మోకాళ్ళ మీద ఉంటే వాడికి దడబుట్టి దాటుకుంటూ వెళ్తాడు. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళని చూస్తే మోకాళ్ళు మెరిసిపోతున్నాయట, నెగనెగ మెరిసిపోతున్నాయట. వాడు అనుకున్నాడు, కరెక్ట్ స్థావరం నాకు ఇది. ఇక్కడ ప్రార్థించే వాళ్ళు ఉండరు, ఎప్పుడు గొడవలు, చీటి మాటికి గొడవలు, తగాదాలు, స్తుతి ప్రార్థన ఉండదు, స్తుతి ఆరాధన ఉండదు, పాటలు పాడే అనుభవాలు ఉండవు, ఏమి ఉండవు. గనుక ఈ ఇల్లు నాకు కరెక్ట్ అయిన స్థావరం అని అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, మోకాళ్ళ అనుభవానికి వచ్చి దేవుని సన్నిధిలో నీవు చేరి ప్రార్థన చేస్తే, నీ బంధకాలు తెంచబడితే, ప్రభు నామస్మరణ చేస్తే, ఇంకొంతమంది ఉంటారు మంచం మీద నుండి దిగరు. ప్రార్థన కూడా మంచం మీద కూర్చొని దిండు ఒకటి పట్టుకొని స్తోత్రం 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 నాయనా, స్తోత్రం నాయనా, ప్రభువా స్తోత్రం. వీళ్ళరా, యేసయ్య మోకరించిన స్థావరాన్ని చూస్తే సున్నపు రాళ్ళు ఉన్నటువంటి స్థలములు ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించిన అనుభవాలు కనబడతాయి. దేవుని సన్నిధిలో చేరి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే, నీ మోకాళ్ళు నలిగి ప్రార్థన జీవితంలో నీవు ఎదుగుతూ ఉంటే, నీవు వికసించి ప్రకాశించి ప్రజ్వరిల్లి అనేకులు ఎదుట ఆనందకరమైన వ్యక్తివిగా నీవు మార్చబడతావు. అందుకొరకే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ జీవితం మోకాళ్ళ అనుభవం కలగాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో రాస్తారు, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయ గ్రామానికి ఒక వారం రోజుల ముందే వచ్చాడు. వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా ఎప్పుడైతే మరణములో నుండి జీవంలోనికి వచ్చాడో, ఇప్పుడు లాజరు యొక్క స్థానం మారింది. లాజరు, నువ్వు ఎక్కడున్నావు? నేను యేసయ్య ప్రక్కనే కూర్చుని ఉన్నానండి. ఒకప్పుడు కూర్చునే అనుభవం లేదు, కానీ ఇప్పుడు యేసయ్య ప్రక్కనే కూర్చుని ఉంటున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, నీవు కన్నీటితో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తే ప్రార్థన మహత్తరమైన కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. ఒకవేళ నీవు ప్రార్థన అనుభవాలు కొనసాగించబడకపోతే దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్న దినాలు ఆసనం అవుతున్నాయి. నేడో రేపో తెలియదు, ఆయన వచ్చేటువంటి దినాలు చక్కగా ఆసనం అవుతున్నాయి. ప్రభు చెప్పాడు, నేను దొంగ వలె వస్తానని. ఒకవేళ ఇక్కడ మన ప్రార్థనలో ఉంటున్నప్పుడే ప్రభు రాకడ రావచ్చు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే మీరు ఇంటికి వెళ్ళి తాళం తీసేటప్పుడు రావచ్చు ప్రభు రాకడ. ఆయన వచ్చేటటువంటి రాకడలో నువ్వు సంసిద్ధపాటు కలిగి నువ్వు నిలవబడితే, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట ముసుగు లేని ముఖముతో రెప్పపాటును ఆయన ఎదుట ఉండటానికి నీవు ఒక జ్యేష్ఠుల సంఘంగా మార్చబడతావు. ఈ రాత్రి అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రత్యక్షతను చూస్తావు. సహవాసపు అనుభవాలు ఉంటే నీ వర్ధిల్లుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడతావు. నీకు ఏ సమస్య ఉన్నా కన్నీటితో నీవు ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం అనేది పొంది దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడే ఒక వ్యక్తిగా మార్చబడతావు. ఈ రాత్రి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని ఒక విలువైన తీర్మానంతో
నీవు ప్రార్థన చేసుకోగలిగితే ప్రార్థన ఆలకించువాడైన ప్రభు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి ధన్యత ప్రభు అనుగ్రహించునుగాక.